ఇక్కడ మనకు 24 అట్లా. ఏం ప్రోగ్రామ్ మాకేం తెలుసుకోరు. ఎన్ని మిషన్లు పెట్టాల్సి వస్తుంది? దీనికి సపరేట్గా 4 మిషన్లు పెట్టాలి. దీనికి వచ్చి 4 ఉన్నాయి సార్. 2 మిషన్లు ఇంకా మొత్తం ఎన్ని కావాలి? 6-7 వచ్చేస్తున్నారు. ఉండేటి కాకుండా ఇప్పుడు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి సార్. అది ఆల్మోస్ట్ పేరు లాగా ఉంది సార్. 4 గంటే టైం పనిచేయాలి కాబట్టి ఇప్పుడు బ్రేక్ 3 సార్. 4 కిలోమీటర్లు కావాలి చెప్తాను. 6 మేము చిన్న బాధ పట్టలేదు. ట్యాంక్ ఏమో కట్టించారు. మా మాగాళ్ళు పోయి అక్కడ బోర్ అయినారు. దాంట్లో కూడా నీళ్ళు అవుతుందట. 7 గంటల పైపులు పూసుకోవాలి. మేము నీళ్ళు మాకు నీళ్ళే ట్యాంక్ కాదు. నీళ్ళు కావాలి. మాకు నీళ్ళు కావాలి. ఇప్పుడు ఈ పుదూరు విలేజ్ దగ్గర నేనున్నాను. ఇక్కడ విలేజ్ వాళ్ళందరూ ఆ విలేజ్ వాళ్ళందరూ వచ్చి బిందులు పెట్టారు ఇక్కడ అడ్డంగా. ఏమని అడిగితే వాళ్ళు ట్యాంక్ చూపిస్తున్నారు. ట్యాంక్ అవుతుంది. ట్యాంక్ కట్టారు కానీ దాంట్లో నీళ్ళు లేవు సార్ అని. మీకేమైనా ఐడియా ఉందా? కాదు బోర్లేసి కనెక్షన్ ఇచ్చారంటే వాటర్ రాలేదు. నాకు అలా కాదు. మీరు ఎక్కడున్నారు? మీరు శ్రీవెన్స్. మీరు 5 o'clockకి నాకు నెల్లూరు అక్కడికి రండి. పెంచిరెడ్డి కోఆర్డినేట్ చేసుకుంటాడు. దాని మీద డీటెయిల్ కనుక్కొని రండి. 5 o'clock అది వర్క్ వాళ్ళకి చేయాలి. చెప్తున్నాడు వాళ్ళ ముందుకు రమ్మని అందరికి రండి. మన నెల్లూరు జిల్లా యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు. దాదాపు 68% యాక్చువల్గా యొక్క వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ జిల్లా. ఈ జిల్లాలో గత సంవత్సరం 8.5 లక్షల ఎకరాలకి అంటే వర్షపాతం 46% తక్కువగా వచ్చిన సీఎం గారు తీసుకున్న చొరవతో మనకున్న యొక్క డ్యామ్స్లో యాక్చువల్గా వాటర్ని కొంత నిల్వ చేయటం వల్ల 8.5 లక్షల ఎకరాలకి యాక్చువల్గా మనం వాటర్ ఇవ్వగలిగాం. ఆ ఇవ్వటం అధికారులు, ప్రజాప్రతినిధులు, మేనేజ్మెంట్ తక్కువ వాటర్ అయినా వాటర్ మేనేజ్మెంట్ ఏ రోజు ఏ కెనాల్కి ఇవ్వాలా, ఏ కెనాల్కి ఇస్తే అక్కడ పంట ఎండిపోదు. ఈ విధంగా యాక్చువల్గా పర్టికులర్గా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు యాక్చువల్గా ప్రతిరోజు ఎప్పటికప్పుడు అధికారులు, లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు అందరూ డిస్కస్ చేసుకుని ఇవ్వటం వల్ల చాలా చక్కగా 8.5 lakh acres పండించాం. అంతేకాదు 13 జిల్లాల్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అగ్రికల్చర్ వచ్చింది నెల్లూరు జిల్లా యాక్చువల్గా హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ వచ్చింది. దానికి అధికారులందరూ కూడా ఒకసారి నిజంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాబోయే సీజన్లో కూడా అంతకంటే బాగా పండించాలనే ఉద్దేశంతో అందరు అధికారులను యాక్చువల్గా అలర్ట్ చేశాము. అయితే 20 సంవత్సరాల నుంచి సుమారు పెండింగ్ ఉన్న ఈ తెలుగు గంగా యొక్క దీని కింద కండలేరు కింద ఉన్న ఈ తెలుగు గంగా కెనాల్స్ కింద మెయిన్ కెనాలు, బ్రాంచ్ కెనాల్స్ తీసుకుంటే 20 సంవత్సరాల నుంచి ఎన్నో బాటిల్ నెక్స్ పెండింగ్లో ఉన్నాయి. అది ఫారెస్ట్ క్లియరెన్స్ వాళ్ళ పెండింగ్ వల్ల కావచ్చు, లేదా ల్యాండ్ అక్విజిషన్లో కావచ్చు. వీటన్నింటి సీఎం గారి యొక్క ఆదేశం మేరకు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఢిల్లీలో సీఎం గారు మాట్లాడటంతో ఈ యొక్క బాటిల్ నెక్స్ ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉన్నాయో అన్నీ తెప్పించడం జరిగింది. గత 20 రోజుల నుంచి యాక్చువల్గా దీని మీద ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అయితే వర్క్ కొంత మందకోడిగా ఉండటం యాక్చువల్గా మన సీఎం గారు 3 days బ్యాక్ విజయవాడకి ఇరిగేషన్ సీఈల్ని, వాళ్ళ ఎస్సీల్ని, ఈఎల్ని అందరినీ పిలిపించారు. అంతేకాదు ఈ వర్క్ చేస్తున్న ఈ 2 కానీ మనం పూర్తి చేయగలిగితే 65,000 ఎకరాల పైన యాక్చువల్గా ఆయకట్టు వస్తుంది. సీఎం గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ లోపల కెనాల్స్ని తవ్వటం కానీ, పూర్తి చేయటం కానీ, వాటి మీద ఉన్న ఈ యొక్క స్లూయిస్ని కంప్లీట్ చేయటం కానీ చేస్తే యాక్చువల్గా ఈ యొక్క 65,000 ఎకరాలని
ఆయకట్టుని ఇక్కడ ఉన్న రైతులకి యాక్చువల్గా వచ్చేట్టుగా చేయాలని ఇక్కడ మనం 15 ఇయర్ కానీ తీసుకుంటే సుమారుగా అది